నీళ్ళలో పెట్టి శుభ్రంగా కడుక్కోవాలి. దీనివల్ల మనకి నీసు వాసన పోయిద్ది. తర్వాత ఇలా చేసుకోవటం మొదలు పెట్టాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా అమ్మకి అప్పుడే కావాలి కదా, కూర ఉండాలి. చాలా పతంగా ఉందండి. नाम सुन भी था పేరు నామా బోల్నా బాజీ అది కాదు, షబీరు షబీర్ ఉంది. ఎందుకు ఆమెగా వంట చేసేది వంట మాస్టర్. ఇది చేస్తాను కదా కూరగాయలు, పసుపు, అది 3 టేబుల్ స్పూన్లు 10 బాణ కారం, చల్లుతున్నాము. కూరకు సరిపోయి తగినంత ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వేసాము. ప్రేమ ఇలా తెగుతాము. ప్రేమ తేలికి మిలా రక్కో. తర్వాత ఆయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా వేస్తే వెండి కొబ్బరి, వెల్లుల్లి, అల్లము, చెక్క లవంగాల పొడి, ధనియాలు, యాలకులు, గసగసాలు అన్నీ మిక్సింగ్ చేసి మిక్సీలో వేసుకొని రెడీ చేసుకుని పెట్టుకున్న దాన్ని ఇప్పుడు కలుపుకు శుభ్రంగా పచ్చి ముక్కలకి దట్టిస్తాం. దట్టించిన తర్వాత ఏం చేస్తాం, ఇప్పుడు ముక్కలు మొత్తం కలియబెడతాం. ప్రతి ముక్కకి మనం వేసిన దినుసులు, మసాలాలు, నూనె, కారం అన్నీ కలియబెట్టాలి. శుభ్రంగా ప్రతి ముక్కకి కలిసేటట్టు మనం కలుపుకోవాలి. కారం కానీ ఇంకా కొంచెం కారం వేసుకో. సార్ తగినంత వేసుకోవాలని చెప్పాం కదా. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి, మర్చిపోయారు మీరు. అప్పుడే గుమ్మ వాసన వచ్చేస్తుంది. కలిగి పెడితేనే నోరు ఊరుతుంది. వండితే ఇంకెంత టేస్ట్ ఉంటుంది. చేప ముదిరి చేప కదా, 5 కిలోల చేప తెచ్చారండి. అందుకు టేస్ట్ తగ్గట్టు తెచ్చుకోవచ్చు కదా. మా ఆయన చేపలు అంటే మహా ఇష్టం అండి. పెద్ద చేపలు ఎరుపు తెస్తాడు. బస్సులో మిచ్చిపోతే సరిపోయిందా? ఇప్పుడు ముక్కలు ఏం చేస్తాము, తీసుకెళ్ళి కట్టెల పై మీద వండుతున్నాము. ఇప్పుడు ఫిష్ ఫ్రై చేస్తున్నాం. కొన్ని ముక్కలు దాంట్లో తీసుకుని ఫిష్ ఫ్రై తయారు చేయడానికి సిద్ధముగా ఉన్నాం. ఇప్పుడు మా షబీరున్ గారు బయలుదేరారు. ముక్కలు, పసుపు, కారము, మసాలా మొత్తం కలియబెట్టుకుని, ఉప్పు అన్నీ రెడీ చేసుకుని కలియబెడుతున్నారు. వేసి రెడీ చేసిన తర్వాత ఫిష్ ఫ్రై తయారు చేయబోతున్నాం. ఇప్పుడు కర్రీ చేసుకుంటాము, ఫ్రై రేపు చేసి తింటాం.
और दरे असल दे दी इसे उसे भेजू उसे भी जाना भेजू हां इधर नहीं दे दोनों भेजू अच्छा सीन के जाना खाना हाँ अच्छा सुनो भेज वही रही तो बड़े बाबू को हाँ వెంకటేశ్వర రెడ్డికు ఎక్కడ దాని సిద్ధి మేలు అక్కడ వెంకటేశ్వర రెడ్డి అయితే బడే బాబుకి జరుగు తర్వాత అన్నీ బోలా అన్నీ కలుపుకున్న తర్వాత చింతపండు నానబెట్టిన చింతపండుని సుక్కంగా గట్టిగా పిసికి చిక్కటి పులుసుని చేపల ముక్కలలో కలయబెడతాము. కలయబెట్టామా? కలయబెట్టు బాగా మెత్తగా రుద్దు పిసుకుతున్నా పిసుకు పిసుకు ఇప్పుడే ఎంత కాంబినేసి పోతుంది. ఇప్పుడు పిసికిన చింతపండు పులుసుని ముక్కల్లో పోస్తాము. बीच में बनारस रही ना వాటర్ పోసుకోవాలి. వాటర్ బోలేనే సంజయ్ వాటర్ బోలేనే మాత్ర ముక్క మునిగినట్టు చింతపండు పులుసు వాటర్ కొంచెం పోసుకొని పొయ్యి మీద పెట్టడానికి రెడీగా ఉన్నావు. మరి కానించి కట్టెల పొయ్యి మీద చూడండి కట్టెల పొయ్యి बरहा कवरिंग माता शाम या कड़गी पहले पतले कर बाद में बड़े लग लिया ना लोकेशन हां इधर देखो टेस्ट इसका कुछ है बाबा కట్టి హలా నాకు మా అందరికి ज्यादा है से उधर जाता है उधर का ना तो ज्यादा ये चैनल ये कहते 12 उधर का ना 12 इधर ये तो भी से लगे रहता है इधर 12 बाहर न जाई दे एक माउस से चले गया सूर्य से लगा वैसे नहीं उधर काड़ी कर साना उनको मैं खा ले बेटा सब्जी ने बैठ को काड़े उन्हें क्या उन्हों ग्लावर चिट्टी ना चिट्टी हमें क्या है पहिला तो अर्जेंट है दरे व्यापार रक्षा ना दे कौन तो रखे बाद इतना सॉल्ट सरबड़ा कई इतात रखना संगा से फोन करती इसको पान खा देते घास से भी बच जाता खाना खाओ आज खाना